సీదిరి అప్పలరాజు కుమారుణ్ణి జగన్ సమర్థించడాన్ని టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తప్పుపట్టారు. ప్రమాదం జరిగితే చిన్నపిల్లాడు అమాయకుడంటూ మాట్లాడతారా అని ప్రశ్నించారు. కొడుకును తప్పించేందుకు అప్పలరాజు డ్రామాలు ఆడారని విమర్శించారు. యాక్సిడెంట్ చేసి డ్రామాలు ఆడిన వాళ్లను జగన్ సమర్థించడమేంటని మండిపడ్డారు. కార్యకర్త చచ్చిపోతే సాయం చేయు, ప్రమాదం జరిగితే రోడ్డును పారేసిపోతావు. ఆయన మోటార్ సైకిల్ నడిపాడంట, కొట్టాడంట, అది చిన్నపిల్లాడు కొట్టింది. అయితే చిన్నపిల్లాడు మోటార్ సైకిల్ ఎందుకు నడిపాడు? బుల్లెట్ నేను నెమ్మదిగా వెళ్ళలేకపోయాడా? ఎంత వేగంగా ఎందుకు వెళ్ళాలి? బుద్ధి లేని నాయకత్వం ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది. అమాయకుడట, అమాయకుడైతే ఏం చేయాలి? చచ్చిపోయినప్పుడు వెంటనే ప్రమాదం జరిగినప్పుడు తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి బతికించడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు చేసావా? అప్పలరాజు కానీ కొడుకు కానీ వెంటనే పక్కకు తప్పుకొని ఎవరినో తీసుకొచ్చి ఒక డమ్మీ గాని పెట్టి నాటకాలు ఆడారు. ఇవాళ వెలుగులోకి వస్తే ఒప్పుకున్నాడు నేనే చేశానని. మరి ఎందుకు చేయించావు? ఏ ముఖ్యమంత్రిగా పనిచేసినా నీకు బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి? అంటే ఇలాంటి కేసులో నీ పార్టీ అంటే ఇదే విధానమా? ఇంగితగానే ఉండాలి మాట్లాడేటప్పుడు.